పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జితో పాటు మరో ఇద్దరు పరిశీలకులు అక్కడే ఉన్నారు. కర్ణాటక నుంచి మరో పెద్దయినా వచ్చారు. ఇంతమంది ముఖ్యులున్నా కాసేపైనా కుదురుగా లేరు నాయకులు. అలకలు రొసరొసలతో వచ్చిన పెద్దలకు విసిగెత్తించారు. చిర్రెత్తుకొచ్చిన ఆ పెద్దయినా చివరకు అందరినీ దులిపేసి వెళ్లిపోయారు. ఏ పార్టీలో జరిగింది రాద్ధాంతం? ఎందుకీ కీచులాటలో? ఎక్కడైనా చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. రచ్చ గెలవాలని కోరుకునే ముందు సొంతింటిని చక్కదిద్దుకుంటారు. కానీ హైకమాండ్ పెద్దలు ఎంత తలంటుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం మారడం లేదు. స్టేట్లో పార్టీకి బూస్టప్ ఇద్దామని వచ్చే అధినాయకత్వ పెద్దల ముందే కీచులాడుకుంటున్నారు. పార్టీ పెద్దల తల బొప్పి కట్టిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా పటిష్టంగానే ఉంది. పాలకపక్షమంతా మోహరించిన పోయిన ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గలేదు. పార్టీ బలానికి తగ్గట్లే ఇక్కడ నిర్వహించిన జన ఆవేదన సభకి జనం భారీగానే హాజరయ్యారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కుంతియా, మరో ఇన్ఛార్జ్ విశ్వనాథ్ తో పాటు కర్ణాటకకు చెందిన అక్కడి మంత్రి శశి కూడా ఈ ప్రోగ్రాంలో పాలుపంచుకున్నారు. పైనుంచి ఇంతమంది పెద్దలొస్తే మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన నేతలు తమలో తాము గొడవపడ్డారు. తమ మధ్య ఐక్యత అత్యాశేనని చాటి చెప్పారు. కూసుమంచి జన ఆవేదన సభకి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చొరవ చూపించారు. అంతా బాగానే ఉన్నా సభ స్టార్ట్ అయినప్పటి నుంచి వివాదమే. దిగ్విజయ్, కుంతియాల సమక్షంలోనే మొదలైన వివాదం వారు చూస్తుండగానే తారాస్థాయికి చేరింది. సభలో నాయకుల వ్యవహార శైలిని ప్రారంభం నుంచి మౌనంగా చూస్తూ వచ్చిన దిగ్విజయ్ సింగ్ చివరికి సహనం కోల్పోయారు. ఆగ్రహం కట్టలు తెంచుకున్నా పరువు పోతోందని పంటి బిగువున కోపాన్ని అణుచుకోవాల్సొచ్చింది. చివరికి జిల్లా నేతలు కలిసికట్టుగా ఉండాలని ఓ మాట చెప్పి మీరు పోట్లాడుకోవడం కాదు, ప్రభుత్వాలపై పోరాడాలని చొరకంటించారు. జిల్లా నేతల తీరుతో కినుకు వహించిన దిగ్విజయ్ సభలో అంతకుమించి మరేం మాట్లాడలేదు. పార్టీలో వర్గపొరుతో దిగ్విజయ్ ఎంతగా విసిగిపోయారో అప్పటికీ గానీ నేతలకు అర్థం కాలేదట. పోయిన ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఎడవెల్లి కృష్ణని రేణుకా చౌదరి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఆయనని వేదిక మీద కూర్చోబెట్టేందుకు రేణుకా చౌదరి ప్రయత్నించడంతో పొంగులేటి అభ్యంతరం తెలిపారు. పార్టీలో ఆయనకి సభ్యత్వమే లేదని పొంగులేటి అంటే కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ ఫిరాయించి వచ్చిన మాజీ మంత్రి వనమాని ఎలా స్టేజ్ ఎక్కించారని ఎదురుదాడికి దిగారు రేణుక. కాసేపు ఈ వాగ్వాదం నడుస్తుండగానే చివరికి పట్టుబట్టి కృష్ణని దిగ్విజయ్ పక్కనే కూర్చోబెట్టి పంతం నెరవేర్చుకున్నారు రేణుక. పొంగులేటి ప్రసంగ సమయంలో రేణుక వర్గానికి చెందిన ఓ కార్యకర్త స్టేజీ ఎక్కి మాట్లాడేందుకు ప్రయత్నించడంతో మరోసారి రగడ మొదలైంది. ఆగ్రహించిన పొంగులేటి తాను మాట్లాడనంటూ అలక వహించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు రేణుక బ్యానర్ ని కూడా చించేశారు. ఇలా తమ ముందే నేతలు ఆధిపత్యం కోసం గొడవ పడ్డంతో వీళ్లు ఈ జన్మలో మారరనుకుంటూ అధినాయకత్వ పెద్దలు అసంతృప్తికి గురయ్యారు. వేదిక మీద జాతీయ నాయకులు పరిశీలకులున్నా ఆ కాసేపన్నా కలిసికట్టుగా ఉండలేకపోయారు ఖమ్మం కాంగ్రెస్ నేతలు. ర్యాలీ బాగా జరిగిన ప్రారంభంలో సభ జనంతో కిక్కిరిసినా చివరికి దిగ్విజయ్ మాట్లాడడానికి లేచేసరికి జనం లేకుండా పోయారు. 4 గంటల పాటు చిన్న పెద్ద నాయకులంతా స్పీచ్లు దంచేసరికి కీలక నాయకుడు మాట్లాడే సమయానికి జనం పల్చబడ్డారు. ఓవైపు అప్పటిదాకా తమ సమక్షంలోనే నేతల వివాదం, మరోవైపు ఖాళీ కుర్చీలు కనిపించడంతో దిగ్విజయ్ తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేశారట. చివరికి కలిసి పనిచేయండనే సలహాని సభ వేదికపై నుంచే నేతలకు ఇవ్వాల్సొచ్చింది. ఇంకోసారి మీటింగ్ అంటే గొడవలు పడమని ముందే ఓట్లేయించుకుంటారేమో.